హాయ్, వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డి జీకే క్లాసెస్. ఈరోజు మనం బ్రిక్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా అనే దేశాలతో ఏర్పడిన కూటమి పేరే బ్రిక్స్. అయితే బ్రిక్ అనే పదాన్ని మొట్టమొదటి ఏంటంటే బ్రిక్ ఇది మాత్రమే ఉందన్నమాట, తర్వాత బ్రిక్స్ అయింది. ఈ బ్రిక్ అనే పదాన్ని సూచించిన వ్యక్తి జిమ్ ఓనీల్, బ్రిటన్ చెందినటువంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త. మొట్టమొదటిసారిగా 2001లో ఈ బ్రిక్ అనే పదాన్ని సూచించాడు. ఆయన పేరే జిమ్ ఓనీల్. ఆ తర్వాత 2006లో 4 దేశాలతో, అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, ఈ 4 దేశాలతో బ్రిక్ అనే కూటమి ఏర్పాటైంది. ఆ తర్వాత వచ్చేస్తే 2011లో దక్షిణాఫ్రికా చేరడంతో దాని పేరును బ్రిక్స్గా మార్చారు. అంటే ప్రపంచంలో ఆ 5 దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ. దక్షిణ అమెరికాలో అతి పెద్ద దేశమైనటువంటి బ్రెజిల్ ఉంది. ఇక్కడ ఆసియాలో ప్రముఖ దేశాలు చైనా ఉంది, భారతదేశం ఉంది. యూరోప్లో ఒక ప్రముఖ దేశం రష్యా. ఆ తర్వాత వచ్చేస్తే ఆఫ్రికాలో ముఖ్యమైన దేశం, అత్యంత అభివృద్ధి చెందిన దేశం దక్షిణాఫ్రికా. ఈ అన్ని దేశాలతో, అంటే 5 దేశాలతో 2011 నుంచి కొనసాగుతుంది. కానీ ఇటీవల 2024లో 5 దేశాలు చేరాలి, కానీ సౌదీ అరేబియా ఇప్పటికింకా ఏంటంటే ఆమోదం పొందలేదు. 4 దేశాలు ఇటీవల రష్యాలో జరిగినటువంటి సదస్సుకు, 16వ సదస్సుకు హాజరయ్యాయి. ఆ దేశాలే ఇరాన్, ఇథియోపియా, తర్వాత ఈజిప్ట్ అండ్ ఆల్సో యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ప్రస్తుతం బ్రిక్స్లో సభ్య దేశాల సంఖ్య 9. అయితే గత సంవత్సరం ప్రకటించిన ప్రకారం 6 దేశాలు చేరాలి. యాక్చువల్గా అర్జెంటీనా విరమించేసుకుంది. ఆ తర్వాత సౌదీ అరేబియా ఇంకా పూర్తిగా ఆమోదం తెలపలేదు. కాబట్టి ఇటీవల చేరిన 4 దేశాలంటే మనం గుర్తు చేసుకోవాల్సింది ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కాబట్టి ప్రస్తుతం 9 దేశాలు ఉన్నాయి. బ్రిక్స్ అనేది ప్రపంచంలో చాలా ముఖ్యమైన ఏంటంటే ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్నటువంటి ఈ 4 దేశాలతో పాటు దక్షిణాఫ్రికా, ఆ తర్వాత వచ్చేస్తే కొత్తగా 4 దేశాలు చేరికతో మొత్తం 9 దేశాలు అయ్యాయి. ఓకే, ఇటీవల ఎక్కడ జరిగింది? 16వ సదస్సు 2024 అక్టోబర్ నెలలో రష్యాలోని కజాన్ నిర్వహించబడింది. భారతదేశం నుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావడం జరిగింది. వచ్చే సంవత్సరం ఎక్కడ జరగబోతుందంటే బ్రెజిల్లో జరగబోతుంది. 2025 ఎక్కడ జరగబోతుందంటే బ్రెజిల్ జరగబోతుంది. మొట్టమొదట అంటే 2006లో ఏర్పడినప్పటికీ బ్రిక్ అనే కూటమి 2009లో మొట్టమొదటి సమావేశము రష్యాలోని ఎకెతెరిన్బర్గ్లో జరిగింది. 2009 నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇప్పటిదాకా 16 సమావేశాలు, సదస్సులు నిర్వహించబడ్డాయి. ఓకే, తర్వాత భారత్ ఎన్నిసార్లు ఆతిథ్యం ఇచ్చిందంటే భారత్ 3 సార్లు బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. తర్వాత వచ్చేస్తే ఈ దేశాలు, బ్రిక్ దేశాలు ఏం చేశాయంటే 2014లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ అనేటువంటి బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రపంచంలో ఎక్కడైతే వెనుకబడి ఉన్నాయో ఆ దేశాల అభివృద్ధి కోసం, ఆర్థిక సహాయం అందించడం కోసం ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయబడింది. ఎక్కడ అంటే చైనాలోని షాంఘైలో ఏర్పాటు చేయబడింది. ఇది ఎక్కడ ఉంటుందంటే చైనాలోని షాంఘైలో ఉంటుంది. దీనికి మొట్టమొదటి చైర్మన్గా కూడా భారతదేశానికి చెందినటువంటి కేవీ కామత్ నియమించబడ్డారు. కాబట్టి ఇవన్నీ కూడా బ్రిక్స్ సంబంధించి మనం గుర్తు చేసుకోవాలి. ప్రస్తుతం బ్రిక్స్కి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారంటే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షత వహిస్తున్నాడు. అంటే నెక్స్ట్ సమావేశం జరిగేంత వరకు, లేదా నెక్స్ట్ సదస్సు జరిగేంత వరకు బ్రిక్స్ దేశాల చైర్మన్గా ఎవరు ఉంటారంటే రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ ఉంటారు. ఇవి బ్రీఫ్గా మనం బ్రిక్స్ గురించి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. థ్యాంక్ యూ.